సీఎం జగన్ పవన్ కళ్యాణ్కి గట్టి కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. పాపం సభలో జనాలు లేక పిచ్చిలేచి ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి అన్నారు. ఇక సీఎం జగన్ చంద్రబాబు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అర్థం పర్థం లేని హామీలు ఇచ్చి చంద్రబాబు మళ్ళీ మోసం చేయడానికి వచ్చాడని అన్నారు. ఇక సిద్ధం 4లో కూడా జగన్ పవన్ కళ్యాణ్కి అలాగే చంద్రబాబుకి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వబోతున్నారు. ఈసారి సిద్ధం సభకి 14 లక్షల మంది ఎస్టిమేషన్తో వెళ్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ చంద్రబాబు సభకి కనీసం 1,00,000 మంది కూడా రాలేదని, కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక నిన్న జరిగిన జెండా సభ తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా డీలా పడిపోయారు. టీడీపీ జనసేనకి ఇచ్చింది 175లో కేవలం 24 సీట్లు. కేవలం 5 సీట్లలో మాత్రమే తన అభ్యర్థుల్ని ప్రకటించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పైన తీవ్ర స్థాయిలో జనసేన కార్యకర్తలు, నాయకులు ధ్వజమెత్తుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నట్టుగా ప్యాకేజీకి అమ్ముడుపోయారన్న భావన జనసేన పార్టీ కార్యకర్తల్లో బాగా బలపడింది. పవన్ అంటే కార్యకర్తలో ఒక రకమైన ఏహ్యభావం ఏర్పడింది. ఆయన పేరు వింటే ఈసడించుకునే పరిస్థితి మొదలైంది. అన్నిటికంటే పొత్తు రాజకీయాలను మించి టీడీపీని, చంద్రబాబును భుజాన్ని వేసుకుంటున్న తీరు జనసేన కార్యకర్తల్లో, నాయకుల్లో, అనుకూల వర్గాల్లో తీవ్ర ఆశ్చర్యానికి దారితీస్తుంది. మునుపెన్నడూ లేని రీతిలో కాపు సామాజిక వర్గాలను రాజకీయాలకి తీరని అన్యాయం చేశారని వారంతా ఆగ్రహంతో ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి పొత్తుతో వస్తే జగన్ ఓడిస్తారు అనుకుంటే ఎస్ అని, జగన్ని ఓడించలేరు అనుకుంటే నో అని మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.